అన్న ఇప్పుడు నాగేష్న అబ్బాయికి ఎలా ఉంది సిచ్యువేషన్, అసలు అబ్బాయి పరిస్థితి ఏంది? ఎందుకంటే విద్యార్థులు మీరు అక్కడ దాకా పోయారంటే ఇది కనుక్కోకుండా దీని వెనకాల ఏం జరుగుతుందని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేయకుండా అయితే మీరు ఉండరు. మమ్మల్ని కొంతవరకు లోపల రానిస్తారు, కొంతవరకు లోపల రానియట్లేదు. మీకున్న సమాచారం ప్రకారము అబ్బాయి సిచ్యువేషను కొద్దిగా ఎలా ఉంది, ఇప్పుడు కొద్దిగా క్రిటికల్గా ఉందని వింటున్నాం. అసలు ఏం జరుగుతుంది? అయితే 17వ అసలు యాక్చువల్లీ వెళ్ళిందే అబ్బాయి పరిస్థితి బాగాలేదని వెళ్ళాను. అబ్బాయి అంటే వాళ్ళ తల్లి చనిపోయింది, అబ్బాయి పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకోనికే చాలా మందికి తెలియదు. ఏంటంటే 17వ తారీఖు మేమే కాల్ చేసాం. ఎవరికి? వాళ్ళ ఫాదర్కి. ఓకే. ఏదైతే సితేజ వాళ్ళ ఫాదర్కి భాస్కర్కి నేనే స్వయంగా కాల్ చేశాను. 3:30కి 1 minute 2 minutes మాట్లాడిన తర్వాత నేను అన్నయ్యతో డిస్కషన్ చేసి ఓయూజేఏసీగా మేము కొంతమంది వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సంఘటన వల్ల బౌన్సర్లు నన్ను నెట్టేయడం వల్ల అక్కడ ఘర్షణ జరగడం వల్ల ఇష్యూ జరిగింది. అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, అక్కడ మేము కోర్టుకి వెళ్ళాం, బెయిల్ వచ్చింది, అక్కడ వరకు సెకండ్. కానీ ఇప్పటి వరకు మేము రెస్పాండ్ అయిన తర్వాతనే 2 కోట్లు ఇచ్చారు. కానీ అంతకు ముందే 4వ తారీఖు జరిగిన సంఘటనే అల్లు అర్జున్ గారు స్వయంగా వచ్చి, అల్లు అర్జున్ కాకపోయినా సరే ప్రొడ్యూసరో అసిస్టెంట్ ప్రొడ్యూసరో వాళ్ళ బన్నీవాస్ గారో లేకుంటే అల్లు అరవింద్ గారో అల్లు శిరీష్ గారో లేకుంటే ఇంకెవరైనా కానీ ఎనీథింగ్ హీరో నుంచి వచ్చాము అని ఇచ్చేస్తే అయిపోయేది. కానీ అక్కడ కాకుండా ఆడపడుచును అవమానపరుస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసాడు. సరే, చేసినప్పటికీ మేము సైలెంట్గానే ఉన్నాం. తర్వాత 25 లక్షలు ఇస్తా అని అందులో 10 లక్షలు మాత్రమే ఇచ్చేది సమాజానికి. నిజంగా ఇది తెలియకుండా కప్పిపుచ్చారు. 25 లక్షల్లో డీడీ అమౌంట్ అని హెల్త్కి సంబంధించింది 10 lakhs ఇచ్చాడు. అంటే తనకి పూర్తిగా 25 lakhs ఇవ్వడం కూడా ఇష్టం లేక ఓన్లీ 10 lakhs ఇచ్చి 10 lakhsలోనే ట్రీట్మెంట్ చూసుకోండి, మిగతా ఏమన్నట్టు చూసుకుంటా అని. ఇక్కడ ఎంత క్రిటికల్ పొజిషన్ ఉందన్న అంటే ఆ అబ్బాయి ఎలా ఉండు అని మేము మొన్నటిదాకా మొత్తుకుంటున్న విజువల్స్తో చెప్పండి, మీడియా ద్వారా చెప్పండి, బులెటిన్ ఇవ్వండి, ఈ మిగతా వాళ్ళకి ఇవ్వండి అంటే ఈ మధ్యలో మందకృష్ణ గారు, మన జయపతి బాబు గారు, సీతక్క గారు కొంతమంది కలిసిన తర్వాత కొన్ని వీడియోలు వస్తున్నాయి. కానీ అంతమందికి ఎలాంటి లేదు. ఒక రహస్యమైన గదిలో దాచడం ఏంది, వెంటిలేటర్ మీద ఉన్నారు, ఐసీలో ఉన్నారు, ఇలా చెప్పడం ఏంది, ఎలా ఉంది అని చెప్పకుండా దాస్తా ఉన్నారంటే పలు అనుమానాలు ఉన్నాయి. ఆ అబ్బాయి ఎలా ఉన్నా క్షేమంగా ఉండాలి. ఆ అబ్బాయి ప్రాణాలకు పూర్తి బాధ్యత అల్లు అర్జున్ గారు. ఎందుకు అంటే నువ్వు వెళ్ళకుండా నువ్వు వెటకారంగా మాట్లాడుతూ ప్రెస్ ముందు అవమానపరుస్తూ తెలంగాణ వాళ్ళను మొత్తం అవమానపరిచే విధంగా ఆడపడుచుని పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ ఇలా చేసిన దానికి మేము అంత రియాక్ట్ కావాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికీ ఆ అబ్బాయి మీద పలు అనుమానాలు ఉన్నాయి. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాడంటారు అబ్బాయి ఇప్పుడు? నేను ఈరోజు స్వయంగా మల్లికార్జున అనే వాళ్ళ ఫాదర్కే చేశాను. ఎవరి సితేజ్ వాళ్ళ భాస్కర్కే ఒక 5 times చేస్తే వేరే కాల్ నుంచి నాకు కాల్ వచ్చింది. 9-10 కల్లా కాల్ వచ్చి మల్లికార్జున అనే పర్సన్ మాట్లాడాడు. అన్న ఎవరన్నా మీరు అంటే నేను ఓయూజేఏసీ, సో నేను నాగేష్ని మొన్న అల్లు అర్జున్ గారి మీద ఇష్యూ ఇట్లా జరిగింది కదా అని మేము మాట్లాడితే తనేమన్నాడంటే పలు అంశాలలో చుట్టూ ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు, బంధువులు 2-3 ఉన్నారు, చుట్టూగా వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు. ఏదైనా వాళ్ళ డిసిషన్ మేరకే కాఫీ కానీ టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ వాళ్ళ డిసిషన్లు మేకర్కే తీసుకుంటారు. డాక్టర్లు కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. 72 hours-కి 48 hours-కి ఏం చెప్పలేని అవసరంలో ఉన్నది. ఎలా చెప్పాలో తెలియదు. కానీ ఆఫ్టర్ మేము కలుస్తామని చెప్పాం. నెక్స్ట్ డే 2 days-లో కలుస్తామంటే మేము టైం తీసుకుంటామన్న వాళ్ళతో మాట్లాడతా అంటే ఆ పుష్ప టీం వాళ్ళే అక్కడ ఉండి దాన్ని దాస్తున్నట్టుగా ప్రభుత్వాన్ని కూడా రానివ్వకుండా మళ్ళీ ప్రభుత్వమేమో ప్రజల ముందు అదంతా వర్క్ జరుగుతుంటే వీళ్ళు ఇక్కడ దొంగచాటుగా నడిపేయడం ఏంది? ఇప్పుడు ఎవరికైనా చిన్న గీత జరిగితేనే మొత్తం వీడియోలలో చూపిస్తారు కదా, సితేజ్కి ఏమైంది అని మాకు పలు అనుమానాలు ఉన్నాయి. మళ్ళీ మేము ఈ మధ్యకాలంలో 2-3 రోజులలో ఖచ్చితంగా కలిసే ప్రయత్నం చేద్దామని చూస్తా ఉన్నాం. అన్న మీరేమో 25 లక్షలది 10 లక్షల రూపాయలు డీడీ మాత్రం ఇచ్చిండ అని చెప్పేసి, కానీ ఇప్పటి వరకు మనకు వచ్చిన అనౌన్స్మెంట్ మాత్రం 2 కోట్ల అనౌన్స్మెంట్. 2 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీ పోరాటం వల్లనే 2 కోట్లు వచ్చాయి. కానీ వచ్చినాయి, వాళ్ళకి అమౌంట్ రీచ్ అయిందంటారా? అది చెప్పారు, కానీ అమౌంట్ రీచ్ అయిందని అయితే చెప్పలేదు. దాన్ని పరిశీలించడానికి మళ్ళీ మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. హాస్పిటల్కి వెళ్ళి మా బాధ్యతగా సామాజిక ప్రహోదం. చాలా మంది ఏం చేస్తారు అంటే మీరు రేవతి కుటుంబం దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ మీద దాడి చేస్తా ఉన్నారు, హైడ్రా ఉంది, గురుకులా ఉంది, ఇంకేదో. మరి మీరేం చేస్తా ఉన్నారు అడిగే వాళ్ళకి మేము అడుగుతా ఉన్నాం. మీరేం చేస్తా ఉన్నారు? మీ బాధ్యత మీరు నిర్వహించండి, మా బాధ్యత మేము నిర్వహిస్తాం. ఇప్పుడు హైడ్రా ఉందన్న, హైడ్రా మాకు రేవతి కంచెల ఇంటిమేషన్ వచ్చింది, మేము అనుగుణంగా వెళ్ళాము. హైడ్రా దగ్గర ఉంటారు కదా మనుషులు,
గురుకుల పాఠశాల దగ్గర ఉండి మేము గురుకుల పాఠశాల మీద కూడా రాజపేట స్కూల్కి వెళ్ళి నేను పరిశీలించాం. అంటే ఏమన్నా అంటే మేము న్యాయం చేసింది జీర్ణించుకోలేక కొంతమంది ప్రతిపక్షం అనొచ్చు, ఇంకా ఇతర వాళ్ళు అనుకోవచ్చు, జీర్ణించుకోలేక మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ ఫేక్ కాల్స్ మాట్లాడుతూ డబ్బులకు పోయామని ఇవన్నీ పలు అనుమానాల మీద ఒకటే చెప్తా ఉన్నాం. అల్లు అర్జున్ గారు స్వయంగా ఇప్పుడున్న టైంలలో రెస్పాన్స్ కావాలి. రెస్పాన్స్ కాకపోతే చట్టం తన పని తను చేసుకుంటుంది. మేము చట్టం పరిధిలో ఉన్నాం, తను చట్టం పరిధిలో ఉండు. అయినప్పటికీ మాకు బెదిరింపు కాల్సి, కానీ సితేజ్ పైన మాత్రం పలు అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ అబ్బాయి మీద ఆయన కండిషన్ వెరీ సీరియస్గా ఉంది. చెప్పలేని మాటల్లో వాళ్ళు చెప్తా ఉన్నారు, ఫోన్లలో చెప్పలేము, మీరు దగ్గరికి వస్తే చెప్తామంటున్నాం. వాళ్ళ బంధువులే స్వయంగా మల్లికార్జున్ అనే భాస్కర్ కు కజిన్ బ్రదరే స్వయంగా నాతో చెప్పాడు, నేను కాల్ లిస్ట్ కి చూపిస్తాను ఎంత టైమింగ్ మాట్లాడాడు. పరిస్థితులు డాక్టర్లు చెప్పలేకపోతున్నారు, అది మేము కూడా ఫోన్లలో చెప్పలేకపోతున్నాం. చుట్టూ ఫ్యాన్స్ తో ఆ ఫ్యాన్స్ కబంధ హస్తాలలో ఉన్నారు. ఆ కబంధ హస్తాల నుంచి మేము ఏం చేయలేకపోతున్నాం. ఎవరైనా గెస్ట్ గవర్నమెంట్ నుంచి కానీ మందకృష్ణ లాంటి వాళ్ళు పెద్ద వ్యక్తులు వస్తే తప్ప వాళ్ళు అక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మీడియా కలవలేదు, కామన్ పర్సన్ కలవలేదు, వాళ్ళ బంధువులకు కూడా హలవలేదు. బట్ వాళ్ళ ఎవరైతే ఫాదర్తో భాస్కర్తో కూడా కొన్ని అబద్ధాలు చెప్తున్నట్టుగా మాకు అనుమానాలు వస్తా ఉన్నాయి. అంటే ఆయన మేము కేసు రిటర్న్ తీసుకుంటాము, మా మీద ఎలాంటి ప్రెజర్ లేదని మాట్లాడితే వెనకాల నుంచి వీళ్ళు ఏమైనా ప్రెజర్ పెట్టి ఐకాన్ స్టార్ అన్నారు కదా, ఆ స్టార్ ఇమేజ్ పడిపోతే ఐకాన్ స్టార్ అంటే ఒక పవన్ కళ్యాణ్ కంటే గొప్పవాడా, లేకుంటే శివశంకర్ వరప్రసాద్ అలే చిరంజీవి కంటే గొప్పవాడా, అమితాబ్ బచ్చన్ కంటే గొప్పవాడా, కమల్ హాసన్ కంటే గొప్పవాడా, మహేష్ బాబు కంటే గొప్పవాడా, జూనియర్ ఎన్టీఆర్ కంటే గొప్పవాడా? వీళ్ళంతా సేవ చేసారు. సినిమా హీరో అంటే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, భయభ్రాంతులకు గురి చేస్తావే. ఒక మాట అన్నాడు, నాకు వాళ్ళ అనుమానం వస్తుందని, ఆయన 25 లక్షలు ఇస్తా అంటే నాకు ఫస్ట్ లో అనుమానం వచ్చింది. అరే అన్స్టాపుల్ ఛానల్లో బాలకృష్ణ గారితో ఒక వాటర్ బాటిల్ 10 రూపాయలు ఉంటే నాకు 100 రూపాయలు ఉన్నా కానీ 15 రూపాయలు ఇస్తా, 11వ రూపాయి అనే వ్యక్తి ఇవాళ 2 కోట్లు ఇచ్చాడంటే మాకు కొద్దిగా అనుమానం వస్తుంది ఈ అబ్బాయికి ఏమో జరిగిందని. 2 కోట్లు ఇచ్చాడంటే దాని మీద పూర్తిగా విచారణ జరపాలంటున్నాం ప్రభుత్వం కానీ, లేకుంటే మీడియా సంస్థలు కానీ, ఇంకెవరైనా అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ. నాకు తెలిసి ఆయనకు థ్రెటనింగ్ ఉంది, మాకెంత థ్రెటన్ ఉందో వాళ్ళకి కూడా అంతే థ్రెటన్ ఉంది, పర్సన్ కూడా థ్రెటన్ ఉంది. ఇవాళ మాకు ఎంత థ్రెటన్ ఉందని మమ్మల్ని పక్కన పెట్టింది చాలా మంది. ఇలా కాల్ చేస్తే మాకు ఇలా ఉంది, మా కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులో ఉన్నారు, కనీసం మేము ఇళ్లలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇవాళ మేము ఎక్కడైనా వెళ్దామంటే మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు? మేము ఏం చేశాం? మేము కుటుంబానికి న్యాయం చేశాం. ఇవాళ ఉద్యమాలలో కీలకంగా పనిచేసిన రెడ్డి సింగ్ గారు ఏం తప్పు చేశారు, మేమేం తప్పు చేసినాం? ఇవాళ ఎందుకు ఇంత కక్షగడితో అడుగుతా ఉన్నాం. సమాజంలో న్యాయ పోరాటం చేస్తే తప్ప, న్యాయం వైపు ఉంటే తప్ప మేము అడుగుతా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కాకుండా అడగకుంటే 2 కోట్ల రూపాయలు ఇద్దును అని ఒక బాండ్ పేపర్ ఏమని చెప్పండి, మేము ఏదానికైనా రెడీ. అంటే ఇంత వీళ్ళందరి నుంచి స్పందన వచ్చేదే కాకపోయిండేదేమో. అసలు మీరు పోరాటం చేసి